ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే బాలుడుండేవాడు. అతనికి చిత్రాలు వేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు స్కూల్ నుండి వస్తూ ఉండగా దారిలో ఒక వెలిగే పాత పెన్సిల్ కనిపించింది. దాన్ని చూసి అర్జున్ ఇలా అన్నాడు, అరే, ఇది ఏంటిలా మెరుస్తోంది? అర్జున్ ఇంటికి వచ్చి ఒక యాపిల్ గీశాడు. ఆశ్చర్యం, అది నిజంగా మారింది. దాన్ని అమ్మో, చూసి అర్జున్ ఇది ఇలా నిజంగా అన్నాడు, వచ్చేసింది. "అర్జున్, ఇది ఎలా తన సాధ్యమైంది బాబూ? లో ఆకలితో ఉన్నవారికి భోజనమిచ్చాడు. అన్నీ చూస్తున్నాడు ఒక లోభి వ్యాపారి నువ్వు సేతు. దేవుడు పంపిన ఇలా బిడ్డవురా? అందరికీ తినడానికి ఉంటే చాలు. అన్నీ చూస్తున్నాడు ఒక లోభి వ్యాపారి సేతు. ఇలా అనుకుంటాడు. సేతు ఈ పెన్సిల్ నాదైతే నేను కోటీశ్వరునవుతా. ఇలా అనుకుంటాడు. సేతు పెన్సిల్ దొంగిలించి బంగారం గీశాడు. కాని అది మట్టిగా ఏమిటి ఇది? మారిపోయింది. మళ్ళీ సేతు గీసినా పని ఇలా చేయడం లేదు. అదే జరిగింది. ఆ రాత్రి అర్జున్కు ఒక కల వచ్చింది. ఆ కల ద్వారా ఈ పెన్సిల్ స్వార్థం కోసం కాదు, మంచి కోసం గీసినప్పుడు నిజవుతుంది. నేనెప్పుడూ మంచికే వాడతాను. ఇలా అన్నాడు. కొన్ని రోజులకు గ్రామంలో భారీ వరద వచ్చి మమ్మల్ని కాపాడు అర్జున్! భయపడొద్దు, నేనున్నాను. వచ్చింది. ప్రతి గీతతో పెన్సిల్ చిన్నదవుతూ పోయింది. చివరికి నా పూర్తిగా పెన్సిల్ అయిపోయింది. ముగిసిపోయింది. అర్జున్ నీ చేతిలో పెన్సిల్ లేకపోయినా నీ హృదయంలో ఉన్న మంచితనం అదే అసలు మ్యాజిక్. అమ్మా, నేనింకా చిత్రాలు వేస్తాను. చాలా బాగుంది అర్జున్, నా పూర్తిగా కళాకారుడు. అయిపోయింది. అర్జున్ పెద్ద ఆర్టిస్ట్ అయ్యాడు. తన కలతో వేల మందికి సహాయం చేశాడు. స్వార్థం కోసం చేసిన మాయ నిలవదు. ఇతరుల కోసం చేసిన పనే నిజమైన మ్యాజిక్.